వినండి, ఒక గురువుడు శిష్యుడు ఇద్దరు కూడా, చాలా అద్భుతమైన స్టోరీ, మీ లైఫ్లో బాగా ఉపయోగపడుతుంది మీకు. ఒక గురువు శిష్యులు ఇద్దరు కూడా 6 నెలల పాటు కొండ మీద తపస్సు చేసుకునేవారు. 6 నెలల పాటు ఏం చేసేవారండి? ఎక్కడండి? కొండ మీద. ఎవరు తపస్సు చేసుకున్నారు? గురువు శిష్యుడు తపస్సు చేసుకునేవారు. అయితే 6 నెలలు అయిపోయిన తర్వాత వర్షాకాలం వచ్చేస్తోంది ఇంక అనుకునేటప్పుడు కొండ దిగి కిందకి వచ్చేసేవారు. వారికి ఆ కొండ దిగగానే ఒక చిన్న పూరి గుడిసె ఉండేదన్నమాట. ఆ గుడిసెలో ఈ వర్షాకాలం తగ్గేంత వరకు కూడా ఆ గుడిసెలో తలదాచుకొని మరలా వర్షాకాలం చలంత తగ్గిపోయిన తర్వాత ఆ కొండ మీదకి వెళ్ళి తపస్సు చేసుకునేవారు. అలాగే వాళ్ళు వచ్చేసరికల్లా దూరం నుంచి గురువు శిష్యుడు దిగుతున్నప్పుడు కొండ మీద చూస్తున్నప్పుడు ఆ కింద వాళ్ళు ఏం కనిపిస్తుంది? చిన్న గుడిసె కనిపిస్తూ ఉంటుంది. పాపం పైకప్పు సగం ఈ గాలికి ఏమైంది? వీళ్ళు లేని 6 నెలల్లో సగం కప్పు ఆ తాట కొమ్మలు ఇవన్నీ ఎగిరిపోయి. ఈవినింగ్ అవుతోంది, సాయం సంధ్యా సమయంలో చీకటి పడిపోతుంది. అలాంటప్పుడు చూశారు వాళ్ళు. శిష్యుడు అనుకున్నట్ట, అయ్యో వెళ్ళగానే రేపు ఏం చేసుకోవాలి? పైకప్పు వేసుకోవాలి అని అనుకున్నాడు. గురువు అలా మౌనంగా ఒక యోగ ముద్రలో ఉండి కింద దిగిపోతున్నాడు. అయితే వర్షాకాలం కదా, స్టార్ట్ అయిపోయింది కదా, లోపలికి వెళ్ళి ఇద్దరు ఆ పర్ణశాలలో ఆ గుడిసెలో రాత్రి పడుకున్నారు. గురువు శిష్యుడు తెచ్చారు, రాత్రి పడుకున్నారు. అర్ధరాత్రి 12 అయింది. అప్పటికే మేఘావృతం అయింది. సాయంత్రంకే నల్లటి మబ్బులు మొత్తం ఉంది. వీళ్ళతో పడుకున్నారు, మంచి గాఢ నిద్రలో ఉన్నారు. ఏం స్టార్ట్ అయిందండి? వర్షం స్టార్ట్ అయింది. సగం కప్పు లేదు కదా, ధారాపాతంగా గుడిసెలోకి ఏమవుతుంది? వర్షం. ఇద్దరు తడిసిపోతున్నారు. అప్పుడు తల కొట్టుకున్నాడు ఎవడు? శిష్యుడు. ఇదేంట్రా, హాయిగా పడుకుందాం అనుకుంటే కనీసం ఇప్పుడు వర్షం పడుతోందని మూలకి తడిసిపోకుండా ఎక్కడైతే ఆ తాటి కమ్మలు ఉంటే వాటి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు తడిసిపోకుండా. కానీ విపరీతమైన జల్లు కొడుతోంది. గురువు కూడా తెలివచ్చింది వర్షం. వెంటనే బయటకు వచ్చాడు. గురువు ఏం వచ్చాడండి? బయటకు వచ్చాడు. చాలా జాగ్రత్తగా అండి. బయటకు వచ్చి ఏం తెలుసండి? 2 చేతులు పైకి పెట్టి ఆనందంగా డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. అప్పుడు శిష్యుడు అనుకున్నట్టు, ఓహో వీడు పిచ్చోడు అనుకున్నాడు. కానీ గురువు ఎంత పిచ్చోడు అనుకోలేదు. గురువు పిచ్చోడు అనుకున్నాను, కానీ ఎంత పిచ్చోడు అనుకోలే. అర్ధరాత్రి 12 అయింది. ఓ పక్కన వర్షం పడిపోతుంది, నిద్రపోయింది. నిద్ర లేచాడు. ఏమయ్యాడు? బయటికి వెళ్ళి ఏం చేస్తున్నాడు? డ్యాన్స్ చేస్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో రేపు ఉదయం అవగానే ఈ గురువుకు దండం పెట్టేసి నేను ఏం చేయాలి? వెళ్ళిపోవాలి. అప్పుడు ఉదయం తెల్లవారిపోయింది. గురువు బయట కూర్చున్నాడు అలా ప్రశాంతంగా. శిష్యుడు కూడా కాలకృత్యాలు తీసుకున్నాడు. గురువు దగ్గరికి వచ్చాడు. ఓ గురువుగారు, మీకు నాకు తలాక్. చాలా జాగ్రత్తగా అండి. ఏనాయనా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావా అన్నాడు. అవును. ఏమన్నట్టు అంటే మీరు పిచ్చోళ్ళని తెలుసు కానీ ఎంత పిచ్చోళ్ళు అనుకోలేదు. ఈ పిచ్చిదనాన్ని నేను భరించలేకపోతున్నాను. వెళ్ళిపోతుందంటే ఏంటి నీకు పిచ్చిదనం అనిపించింది అన్నట్టు. అంటే రాత్రి 12 అయింది, మంచి నిద్రపోయింది, వర్షం అలా పడిపోతుంది. ఓ 3 తాటికమ్మలు ఉన్నాయి. నేను తాటికమ్మ కింద కూర్చున్నాను. వచ్చి కూర్చోవచ్చు కదా, బయటికి వెళ్ళి ఏమిటా శివతాండవం అని అడిగాట. అహో అదే అన్నట్టు. ఏమన్నా నాన్న గుర్తుంచుకో, నువ్వు అక్కడే తాటికమ్మకు ఎంత కూర్చొని చల్లగా ఉండగలిగావన్నట్టు. లేదు గురువుగారు, అక్కడ కూడా జల్లు పడింది, తడిసిపోయిన అన్నట్టు. నువ్వు అక్కడ తిట్టుకుంటూ నీ గుడిసెని, నీ జన్మని, నీ కాలాన్ని, నీ నిద్రని, నీ భవిష్యత్తుని వీటన్నిటిని ఊహించుకుంటూ తిట్టుకుంటూ నిన్ను నువ్వు నిందించుకుంటూ ఆ మూల తడుస్తూ కూర్చున్నావు. కానీ 6 నెలలు ఎండాకాలంలో మండుటెండల్లో ఆ చెట్ల కింద ఆ కొండపైన తపస్సు చేసి అలసి సొలసినటువంటి దేహానికి భగవంతుడు చేస్తున్నటువంటి అభిషేకముగా ఆ ఆకాశం నుంచి పరమాత్ముడు కురిపిస్తున్నటువంటి అమృతవానగా నేను భావించి ఆ వానలో నేను డ్యాన్స్ చేశాను. ఇద్దరం ఉన్నది ఒకే కాలం, ఇద్దరం ఉన్న పరిస్థితి ఒకటే. నువ్వు దుఃఖంతో బతుకుతున్నావు, నేను ఆనందంతో బతుకుతున్నాను. ఇప్పుడు ఎవడు పిచ్చోడు నువ్వు తేల్చుకొని, నువ్వు ఉండాలనుకుంటే ఉండు, వెళ్ళాలనుకుంటే వెళ్ళు. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your
valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.